ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. జగంపేట శివారు కోనేటి వీధి వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా చెవిలో పువ్వులు పెట్టుకొని బయలుదేరారు. 4 మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగిందని, ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేయడం జరిగిందన్నారు. అనేక రకాల అబద్ధాలతో కూడిన హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వారికి దమ్ము ధైర్యం ఉంటే ఆ హామీలను అమలు చేయాలన్నారు. సూపర్ 6లో పింఛన్ విధానం ఒక్కటే అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాన్ని మరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలని కోరుతున్నామని కూడా తెలియజేసుకుంటూ ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నారు. కార్యక్రమాన్ని వెన్నుపోటు ఘనంగా పెట్టి మనం జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 4వ తారీఖునే గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు ఈ కూటమి అధికారంలో వచ్చింది. ఏ రకంగా వచ్చిందో మనందరికీ తెలుసు. అనేక రకాలైనటువంటి సంక్షేమ వాగ్దానాలతో ఇంకా చాలా మంది కొంతమంది అధికార పార్టీ అక్కడ ఏం జరుగుతున్నది కూడా నిరుత్సాహంగా ఉన్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఆ యొక్క ఈ ఆర్థిక వరం చూస్తే భయం వేస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తప్పించుకునే వంక ప్రజల మీద తోస్తా ఉన్నారు. మీరే ఎన్నుకోవాలి, మీరే తీసుకోవాలి ఏ రకంగా అన్నదని. సంపద సృష్టిస్తా ఉన్నారు. సంపద కూడా ఎక్కడ లేదు. కానీ వారి నాయకులు మాత్రం సంపద సృష్టించుకుంటున్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో, ఏ నియోజకవర్గంలో ఆ నాయకులు సంపద సృష్టించుకున్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా సంపద అన్నది లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకెళ్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. దానికి ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ రోజు ఇప్పటికే కాలం చేతమైంది. మన ఇక్కడి నుంచి అమ్మారావు గారి దగ్గరికి వెళ్ళి కూడా ఆశను సాధికారిగా చేశారు. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టారు చాలా పగడబందీగా. ఆ వాలంటరీ వ్యవస్థ మీద వచ్చిన రద్దు చేస్తా ఉన్నారు. కానీ రద్దు చేయబోగా ఎన్నికల ముందు ఒక వారకొక్క చిన్న స్థాయిలు వేశారు. మేము వచ్చినట్టు మీకు పర్మనెంట్ చేస్తాం, 10,000 రూపాయలు చేసేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అధిగతి లేదు వాలంటరీ వ్యవస్థకి. ఇలా అనేక రకాలైన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. మరి గోదావరిలోనో, సముద్రంలోనో, కృష్ణానదిలోనో అన్ని కూడా కల్పేశారు. అలాగే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ఇంటింటికి బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టారు. వాహనాలు పెట్టి నిన్న 1వ తారీఖు నుంచి ఆ వాహనాలు కూడా రద్దు చేశారు. ఈ రోజు పరిగణన పడతా ఉన్నారు ముసలివాళ్ళ ఆత్మాలు. మరి ఆ యొక్క డీలర్ షాపులకు వెళ్లి ఎప్పటికప్పుడు కాసి బియ్యం లేనటువంటి పరిస్థితి ఈ రోజు. మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది.
ఈ రోజు సంవత్సరాల వాళ్ళ గట్టెక్కి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ హామీ కూడా చేయనటువంటి పరిస్థితి. కనుక దయచేసి మరి జగ్గంపేట నియోజకవర్గాలందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రోజు ఏ రకంగా గట్టెక్కారు వీళ్ళు, ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా ఎన్నికల్లో నెగ్గారు అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి సుస్థ వాతావరణాలు అమలు కానటువంటి సాధ్యం కానటువంటి హామీలతో ఈ రోజు గద్దెనెక్కారు. అందుకే ఈ రోజు చేతులు ఎక్కేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ రకంగా మాకు చెయ్యాలని భయం వేస్తున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నారు ఎన్నికల ముందు. అందులో ఒకటి పెన్షన్ ఇస్తాం, అన్నవారు పెన్షన్ ఇస్తున్నారు. రెండోది మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా సరే ఉచిత బస్సు అన్నారు. ఈ రోజు వరకు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. అలాగే రైతుల కోసం రైతులకు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అది కూడా ఈ రోజు వరకు కూడా తుస్సుకునేటువంటి కార్యక్రమం రైతాంగానికి సంబంధించి. అలాగే తల్లికి 100 ఎలాగిచ్చారు. గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరుంటే ఒకరుంటే వారికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. కానీ మీరు ఇచ్చిన అబద్ధం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఒక ఇంటిలో నలుగుంటే 60,000 రూపాయలు ఇస్తాను హామీలు ఇచ్చారు. అది ఈ రోజు వరకు కూడా ఒక్కరంటే ఒక్కరికి కూడా న్యాయ పైసా ఇవ్వలేదు సంవత్సరం కాలం పాటు. అలాగే నిరుద్యోగ వృత్తి, చదువుకున్నటువంటి మరి యువకులు ఎవరైతే ఉన్నారో మరి నెలకి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా దానికి గతిగా లేదు. అలాగే 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళ, 18 సంవత్సరాలు దాటిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అది కూడా ఎక్కడ కూడా ఆచరణ సాధ్యం కాలేదు. మరి అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. మరి గ్యాస్ సిలిండర్లు కూడా అటుకెక్కినటువంటి పరిస్థితి. పార్టీల్లో మరి ఈ పార్లమెంట్ సభ్యుకి రాజీనామా చేసి మరి సుమారు 5 లక్షల ఓట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా అర్పణించి నెగ్గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందులో భాగంగా 2014 ఎన్నికలు వచ్చినాయి. 2014లో వైఎస్ఆర్ పార్టీ నిలబడ్డది. అప్పుడు ఆ నిలబడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు వచ్చినాయి. ఆ 65లోనే మన గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా ఒకరు ఆయన ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఎంతో నమ్మకంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆయన సోఫా పక్కనే కూర్చోబెట్టుకున్నారు అసెంబ్లీలో. ఆ పక్కనే ఉండి ఆయన ఒక ఎన్నిపోటు పొడిచాడు. ఆయన అది ఎన్నిపోటు పోటా లేకపోతే ఇంకో పోట, అది నిజమైనటువంటి అసలు శిస్సులని వెన్నుపోటు. ఒక పార్టీ గుర్తు మీద నెక్కి వేరే పార్టీలోకి జంప్ అవడం అంటే మరి అది ఎంత ఘోరమైనటువంటి వెన్నుపోట మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంతో వాల్యూ ఇచ్చారు ఆయనకి. అదే పార్టీలో కొనసాగితే రాష్ట్ర మంత్రి ఉన్నారు మన 19లో. ఈ వెన్నుపోటు మూలంగా ఆయన మామూలుగా అయిపోయారు. మరి ఆ రకంగా వెన్నుపోటు పడడం అన్నది ఆయనకి మరి ఆయన చేశారు స్వయంగా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడిచారు ఆయన. ఇంకా ఆయనతో మాట్లాడేది ఏముంది? ఆయన నేను సమాధానం చెప్తానంటున్నారు. ఆయన ఏం చెప్పి ఈ ఒక్క ప్రశ్నకి చాలు. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకాలు ఎవరు అడిగినా నువ్వు వెన్నుపోటు పడిచి వేరే తెలుగుదేశంలోకి వెళ్ళావు కదా, ఏ వెళ్ళారో అందరికీ తెలుసు. నేను చెప్పండి, ప్రజలందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ వెన్నుపోటు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంతో ఉందాగా పక్కన కూర్చోబెట్టుకుని ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వచ్చి ఎంతో గౌరవిస్తే మీరు వెన్నుపోటు పడిచేసి పార్టీ మారిపోయారు 23 మందితో. ఆ రకంగా వెన్నుపోటు పడిచారు. మరి అది వెన్నుపోటు అవుతుందా, వేరేదో వెన్నుపోటు అవుతుందా? ఆ రకంగా మరి ఏదో మాట్లాడేస్తాం కదా అని నేనేదో నాకు ఏమీ మచ్చలు లేవన్నారు. మచ్చలు లేవని మనం చెప్పుకోకూడదు, ఇతరులు చెప్పాలి. ఆయనకి ఏ మచ్చలు లేదురా బాబు, చాలా ఇదే మనకు మనం నేనే చెప్పుకుంటాను. అది కాదు, మచ్చలు లేవన్నది మనం చెప్పకూడదు, ఎదుటోళ్ళు చెప్పాలి. ఆయనకి ఏం మచ్చలేదు, మచ్చలేని నాయకుడని చెప్పాలి. ఆ రకంగా ఆ మచ్చలు లేవన్నది ఒకవేళ మీకు లేవేమో ఇంకా మిగతా కూడా ఎవరికైనా ఉన్నాయేమో అన్నది. మరి ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ బయట తీసుకున్నారు. మట్టి కానీ ఇసుక కానీ ఇతరితర మాఫియాలు ఏ రకంగా జరుగుతున్నాయో ఎవరెవరు కొల్ల కొట్టుకుని చేస్తూ ఉన్నారో అందరూ చూశారు, తెలుసు అందరికీ కూడా. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరి అటువంటివి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ మీద వ్యక్తిగతంగా మీకోసం పెట్టినటువంటి వెన్నుపోటు కాదు ఇది. 175 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారు ఉద్దేశించినటువంటి పార్టీ పెట్టినటువంటి పోటీ వెన్నుపోటు అన్న కార్యక్రమాన్ని
అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మరి యొక్క ప్రధాన కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి గంట నుంచి మనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మరి వేలాదిగా మరి 4 మండలాలకు సంబంధించి గోకవరం కానీ, జగ్గంపేట కానీ, గడ్డేపల్లి కానీ, కెల్లంపూడి మండలాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని మరి కవర్ చేసినటువంటి మరి మీడియా సోదరులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి మనందరికీ తెలుసు. ఎన్నికల ముందు చాలా రకాలైన అబద్దాలు హామీలు ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా. మేము వస్తే అచ్చేస్తాం ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. అనేక రకాల సుఖ వాగ్దానాలు చేశారు, అబద్దాలతో కూడుకున్నటువంటి హామీలు. మరి ఏ రాజకీయ నాయకులు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అబద్దాలతో రాజకీయాలకు రారు. వారికి ఏమైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇట్లన్నింటినీ అమలు చేయాలి. అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సూపర్ 6 అన్నారు, ఇంకా చిన్న చితగా అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 140 హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేవలం ఆ సూపర్ 6లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో. అదే కొనసాగిస్తారు, పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల వరకు చేశారు, 4,000 చేశారు. ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తా ఉన్నారు. అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అన్నారు. ఆ ఫ్రీ లేదు, ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా బస్ అన్నది లేదు ఎక్కడ కూడా మహిళలకి. అలాగే మహిళలతో పాటుగా మరి నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు, వారి కోసం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు, అమలు చేయలేదు. అలాగే మహిళలు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 అన్నారు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు జరగలేదు. అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అనేది కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు, ఈ సంవత్సరం కాదు. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఈ రకంగా తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజలకి ఈ రోజుకి సంవత్సర కాలం అయింది. అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖు వచ్చారు. ఈరోజు కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలం ఏం చేశారన్న దానికే మేము చెప్పడం జరుగుతూ ఉంది. వెన్నుపోటు అన్నది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. దివంగత నేత మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైన పరిపాలన చేశారో అదే పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లోనే ఇంకా మెరుగైనటువంటి పరిపాలన చేశారు. ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 19లో మరి 100 కోట్లు మాత్రం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈయన ఏ రకంగా చేసినా సరే ప్రజలకు హామీలు ఇచ్చాం, నెరవేర్చాలని 6 నెలల్లోనే ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా నవరత్నాలనే పేరిట అమలు చేసుకుని వెళ్ళారు. అలాగే మరి వీరు ఏ రకమైన హామీలు కూడా అమలు చేయలేదు. మరి వెన్నుపోటు అన్నది మేము పెట్టాం, దినం ఎందుకు పెట్టాం? ఆయన వెన్నుపోటు అలవాటే కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని 95లో ఆయన ముఖ్యమంత్రి అవుతే 1 సంవత్సరం తిరగకుండానే వెన్నుపోటు పొడిచి కొంతమంది ఎమ్మెల్యేలని మరి వారు మభ్య పెట్టి ఎక్కడో దిక్కు క్యాంప్ పెట్టి మరి రామారావు గారిని దింపి ముఖ్యమంత్రికి పదవి చేయడం జరిగింది. ఆ బెంగతోటి ఆయన చనిపోవడం కూడా జరిగింది. అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చారు. అలాగే ఎన్టీ రామారావు గారు మంచి పరిపాలన ఉద్దేశంతో చేయాలనుకున్నారు. కానీ ఈ నాయకులు ఎవరు కూడా చేయనివ్వలేదని, పైగా ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకి కారణమయ్యారు. ఆ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఈ యొక్క మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెన్నుపోటు చేసే కార్యక్రమాలతో పాటుగా ఈరోజు ఆ రకంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి నిన్నటి రోజులు కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రస్తుతం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, వెన్నుపోట్లు పొడిచారు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. నిన్నటి రోజునే ఆయన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారంటున్నారు, అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటున్నారు. మరి ఈ రకమైన వెన్నుపోటు పొడిచారు.
చంద్రబాబు నాయుడు అవసరం లేదు, నేనే చెప్తాను సమాధానం అంటున్నారు. ఏం చెప్తారు ఆయన? తల్లికి అక్కకి అంటే అది కోర్టు గొడవల్లో ఉంది, మరి అది సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ ఫ్యామిలీ పరంగా జరిగేటువంటి అంశాలు. అది ఏదో ఎండిపోటుతో కూడుకున్నటువంటి కాదు. ఆ యొక్క ఆస్తి లావాదేవీలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, ఆ రకంగానే ఉన్నాయి తప్ప అది